హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. జీడిఎస్ అప్లికేషన్ సంబంధించిన కరెక్షన్ అనేది నిన్నటితో కంప్లీట్ అయిందండి. చాలామంది కూడా మెసేజ్ చేస్తున్నారు కరెక్షన్స్లో లోపాలు జరిగాయని. నేను ఫస్ట్ నుంచి మీకు వీడియో చేసి చెప్తూనే ఉన్నానండి. అప్లికేషను మనం అప్లై చేసేటప్పుడే ఎటువంటి కరెక్షన్ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ చిన్న కరెక్షన్ అయినా కూడా మీరు కరెక్షన్లో చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది కూడా ఒక్కసారి మాత్రమే ఉంటుందని చెప్పాను. అయినా కూడా కొంతమంది సర్వర్ ఇష్యూ వల్ల అయితేనేమి, వారు చేసే తప్పుల వల్ల అయితేనేమి కొంతమంది కరెక్షన్లో కూడా వాళ్ళు కరెక్ట్ చేసుకోలేకపోయారు. వారు ఖచ్చితంగా జాబ్ కోల్పోవాల్సి ఉంటుంది. మిగతా వారు ఖచ్చితంగా మీకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది త్వరలో అంటే ఒక 10 days లోపు వస్తుందండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఫస్ట్ మెరిట్ లిస్టు విడుదలయ్యే ముందు మీరు ఈ డాక్యుమెంట్స్ అనేటివి రెడీ చేసి పెట్టుకోండి. ఈ డాక్యుమెంట్ గురించి నేను ఇంతకుముందు వీడియో కూడా చేశానండి. కానీ చాలామంది అయితే కొన్ని డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్ కోసమే నేను మళ్ళీ మీకు డీటెయిల్గా ఈ వీడియోలో డాక్యుమెంట్స్ గురించి మాత్రమే వీడియో చేస్తున్నాను. ప్లీజ్ మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ నాకు కామెంట్ చేయండి. దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ ఉంటాయి, వాటిలో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ ఈ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే మార్క్ లిస్ట్ అండి, అంటే 10th SSC మార్క్ లిస్టు. నెక్స్ట్ ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మీకు ఫోటో ఉన్న ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ సరిపోతుందండి. అంటే మీరు అప్లై చేసిన దానికి అనుగుణంగా ఉండే ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకొని వెళ్ళండి. అంటే ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఏదైనా ఓటర్ కార్డు, ఇలాంటివి ఏదైనా కూడా ఫోటో ఉండే ప్రూఫ్ ఏదైనా తీసుకువెళ్ళండి. ఓకేనా. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లో చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయండి. క్యాస్ట్ సర్టిఫికేటు UR, BC, SC, ST, EWS ఈ కేటగిరీస్ ఉన్నాయి. వీటిలో మనకు UR అంటే అన్రిజర్వ్డ్, అంటే మన ఏపీ తెలంగాణలో OC క్యాస్ట్ వారిని UR కింద పరిగణిస్తారు. అంటే వీరికి ఎటువంటి క్యాస్ట్ రిజర్వేషన్ అనేది ఉండదు. ఓకేనా. ఈ OCలోనే మనకు EWS అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందండి. వీరు మాత్రము EWS సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి. ఓకేనా. OC క్యాండిడేట్స్ URలో మాత్రమే అప్లై చేసిన వారైతే వారు ఎటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు. కానీ ఈ OC క్యాండిడేట్స్లోనే EWS క్యాండిడేట్స్ ఖచ్చితంగా మీరు EWS సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి. ఓకేనా. నెక్స్ట్ BC క్యాండిడేట్ OBC సర్టిఫికేట్, SC ST క్యాండిడేట్స్ SC ST సెంట్రల్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి. ఓకేనా. నెక్స్ట్ చాలామంది ఒక డౌట్ అడుగుతున్నారండి. BC వారికి, SC ST వారికి URలో అంటే UR కోటాలో జాబ్ వస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా మీరు URలో సెలెక్ట్ అయినా, మీరు మీ క్యాస్ట్ రిజర్వేషన్లో సెలెక్ట్ అయినా ప్రతి దానికి కూడా మీరు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే మీరు అప్లికేషన్లో మీ క్యాస్ట్ను మెన్షన్ చేసి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి. ఎందుకు అంటే మనం జాబ్లో జాయిన్ అయినాక నెక్స్ట్ మనకు ట్రాన్స్ఫర్లో కూడా మనకు క్యాస్ట్ పరంగా నెక్స్ట్ UR పరంగా మనం ట్రాన్స్ఫర్ బదిలీ అవ్వచ్చు. కాబట్టి క్యాస్ట్ గురించి మీది వెరిఫికేషన్ జరుగుతుందండి. కాబట్టి ఖచ్చితంగా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి. URలో సెలెక్ట్ అయినా, నెక్స్ట్ మీ కేటగిరీలో సెలెక్ట్ అయినా, ఎటు సెలెక్ట్ అయినా కూడా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే PWD వాళ్ళు PWD సర్టిఫికేట్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండి. నెక్స్ట్ EWS సర్టిఫికేట్ గురించి చెప్పాను. నెక్స్ట్ ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ అంటే మనకు మేలు, ఫిమేలు, ట్రాన్స్జెండర్ ఉంటారు కదా, ట్రాన్స్జెండర్స్ ఎవరైనా ఉంటే వారి సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే మన SSC సరిపోతుందండి. అంటే మన 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది సరిపోతుంది. దానికి సపరేట్గా మీరు ఏం తీసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్. చాలామంది కూడా ఈ మెడికల్ సర్టిఫికేట్ మీద డౌట్ పడుతున్నారండి. మెడికల్ సర్టిఫికేట్ అనేది మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి తీసుకుని వెళ్ళచ్చు. మీరు దగ్గరలోని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కైనా వెళ్ళి తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. నేను కూడా అలాగే తీసుకుని వెళ్ళాను. చాలామంది అది సరిపోదు, అది కాదు అంటారు. కానీ ఎవరు కూడా అబ్జెక్షన్ చేయరండి. గవర్నమెంట్ హాస్పిటల్లోని మెడికల్ ఫీల్డ్లో ఉన్న ఏ డాక్టర్ అయినా మనకు చెకప్ చేసి సైన్ చేస్తారు. చెకప్ అంటే ఏముండదండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళినాక కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. ఆ డీటెయిల్స్ పెట్టే మీకు నార్మల్గా పైన చెకప్ చేసేసి మీకు అనేది సర్టిఫికేట్ ఇస్తారు. మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం ఉండదు. మెడికల్ సర్టిఫికేట్ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈజీగా మీకు ఒక ½ an hourలోనే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే కంప్యూటర్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలని అడుగుతున్నారండి.
ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం లేదండి. మనకు రాబోయే రోజుల్లో జీడీఎస్కి ఐపీపీబీ బ్యాంక్ సిస్టమ్ పెడుతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మనకు కంప్యూటర్ సర్టిఫికేట్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే అంటే ఈ లిస్ట్కి అడిగినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి మీకు కంప్యూటర్ సర్టిఫికేట్ రెడీ చేసుకుంటా అంటే రెడీ చేసుకోండి. లేదా మీరు ఏమైనా డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే మీకు ఆల్రెడీ బీఎస్సీ కంప్యూటర్స్ ఇలాంటి వారు మీకు కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం లేదండి. మీకు ఆ క్వాలిఫికేషన్లోనే కంప్యూటర్ ఉంటుంది కాబట్టి మీరు సపరేట్గా తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉండదు. దాదాపు కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం ఉండదు. ఒకవేళ మీకు పంపిన లిస్ట్లో కంప్యూటర్ సర్టిఫికేట్ తీసుకురావాలని మెన్షన్ చేస్తే తప్ప, ఓకేనా. ఇప్పటి వరకు అయితే అది మెన్షన్ చేయలేదండి. మీకు వచ్చిన మెరిట్ లిస్ట్లో అంటే మీరు సెలెక్ట్ అయినట్లు వచ్చిన మెసేజ్లో మీకు కంప్యూటర్ సర్టిఫికేట్ రావాలని అడిగితే మాత్రమే మీరు తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. రిజల్ట్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా వీడియో చేస్తాను. కంప్యూటర్ సర్టిఫికేట్ కావాలి అంటే ఖచ్చితంగా నేను మెన్షన్ చేస్తాను. సెంట్రల్ ఓబీసీ క్యాస్ట్కి ఎలా అప్లై చేయాలి అని అడుగుతున్నారండి చాలామంది. ఫస్ట్ మీరు ఓబీసీ సెంట్రల్ క్యాస్ట్కి అప్లై చేయాలంటే ఫస్ట్గా మీరు బీసీ సర్టిఫికేట్ అంటే మీకు సంబంధించిన బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏపీ తెలంగాణలో రెడీ చేసి పెట్టుకోవాలి. దానికి సంబంధించిందే మీకు ఓబీసీ క్యాస్ట్ చేస్తారు. అంతకంటే ముందుగా మీరు నోటరీ అనేది మీరు కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. నోటరీ కలెక్ట్ చేసుకొని మీరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినట్లయితే విఆర్ఓ దగ్గర ఆల్రెడీ బీసీ క్యాస్ట్ సర్టిఫికేటు, నెక్స్ట్ మీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, నెక్స్ట్ ఈ నోటరీ తీసుకుని వెళ్తే వారు 1 or 2 డేస్లో మీకు ఈ ఓబీసీ సర్టిఫికేట్ వచ్చేలా చూస్తారండి. కొన్ని దగ్గరలో ఒక 1 week 10 days అయినా అవుతుంది. కాబట్టి మీరు త్వరగా ఓబీసీ సర్టిఫికేట్ అనేది రెడీ చేసి పెట్టుకోండి, ఓకేనా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దయచేసి ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.